సో నైవేద్యం పెట్టేశాను. అమ్మవారు అనుకుంటారు ఈమె గారెలు నాకు చేసిందా ఈమెకు చేసుకుందా. ఓకే, సో ఇది చూడండి, అసలు ఈ షేప్ చూడండి, ఫ్లఫీనెస్ చూడండి. ఓకే, ఇప్పుడు లక్కీ టేస్ట్ చేసి చూడు. డెఫినెట్లీ ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నాను కదా. ఓకే, సో వేడి వేడిగా ఉన్నాయి బాగా. నార్మల్ గా ప్రసాదం పెట్టినప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ కానీ ఏమి అల్లం వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేయకూడదు. మనకి దీనికి ఏమైనా మామూలుగా తినేటప్పుడు నార్మల్ గా మనం ఇంట్లో ప్రసాదం కాకపోయినా మనం ఇంట్లో వేసుకుంటాం కదా, దీనికి ఆవకాయ పచ్చడి, కొత్త ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయ పచ్చడి కాంబినేషన్ గారికి అలా. సో నేను ఇది టేస్ట్ చేస్తాను, వేడిగా ఉంది కాబట్టి డైరెక్ట్ పెట్టలేను. మెత్తగా చక్కగా కమ్మగా మెత్తగా ఒక ఐటమ్ లోపలికి వెళ్ళి అలా కరిగిపోతూ ఉంది. పైనంతా చూడు క్రిస్పీగా ఉంది, లోపల మెత్తగా ఇలా స్పాంజ్ లాగా ఉంటది. అదే ఇది గారెలు స్పెషల్ గా చెప్పాలంటే విజయలక్ష్మి చేత్తో చేస్తేనే ఇలా అవుతాయేమో అనిపిస్తుంది. మీరు చెప్పిన కాంబినేషన్ ఇదే కొలతలతో మీరు చేసినా వస్తుంది. ఫస్ట్ ఒకసారి చేసి చూసిన తర్వాత ఏమన్నా కొంచెం ఫాల్ట్ మీరు ఎక్కడన్నా తప్పు చేస్తున్నారేమో ఏంటి సేమ్ చేశారు లేదా ఒకసారి రిపీట్ చూసుకుని చేశారనుకోండి, సెకండ్ టైం ఇంకా అసలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఉప్పు అన్ని కరెక్ట్ సరిపోయినాయి, కరెక్ట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగుందో, లోపల కూడా మొత్తం ఉడికిపోయింది చూడండి. మనం ఇలా ఓపెన్ చేసి తీస్తుంటే ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగో ఇలా లోపడంతా కూడా ఇలా విడిగా ఉంది, ముద్దలా లేకుండా విడివిడిగా ఉంటుంది అన్నమాట. బాగుంది, చాలా చక్కగా ఉంది. ఈ గారెలు అయితే నాకు భలే నచ్చేసాయి. అంటే మీరు చేసిన ప్రతి వంటకం నాకు నచ్చేసింది. ప్రతి వంట నీకు అసలు చాలా బాగుందంటే బాగుందండి. అవును, నాకు నిజంగా నచ్చింది. టేస్ట్ వైజ్ బాగుంది నిజంగా, నమ్మండి.